ఫుడ్కి సంబంధించి మనకు వచ్చే డౌట్లు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా పండగలు వచ్చినప్పుడు ఏం వండుకోవాలి, ఏం తినాలి అనే రకరకాల సందేహాలు మనని తొలిచేస్తూ ఉంటాయి. ముందుగా వినాయక చవితి వచ్చింది మొన్న, ఆ తర్వాత ఇప్పుడు దసరా నడుస్తుంది, రేపు పొద్దున్న దీపావళి వస్తుంది, ఆనక సంక్రాంతి. మరి పండగలు అనగానే మనకి పిండి వంటలు చేసుకోవాలి కదా. ఒకసారి వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేస్తాము, దసరాకి వేరే చకినాలు చేస్తాము, దీపావళి అంటే అరిసెలు, లడ్డూలు, ఇలా రకరకాల పిండి వంటల మీదకి మన దృష్టి అంతా పోతుంది. మరి ఇవి మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనే ఒక పక్క నుంచి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చెయ్యకుండా ఉండలేము, చేసి వాటిని తినలేము, ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆహారానికి సంబంధించి మనం కనుక సందేహాలు ఏంటి అనుకుంటే, ఏవి మంచివి, ఏ నూనెలు మంచివి, ఏ పాత్రల్లో వండితే మంచిది, అలాగే ఎటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ మంచివా, మామూలు మంచివా, ఇలా మనకి ఎన్నో సందేహాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. ఈ సందేహాలన్నీ తీర్చడానికి ఇవాళ మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ లహరి సూరపనేని. ఇవిడ ప్రముఖ న్యూట్రిషనిస్ట్, విదేశాల్లో పిహెచ్డి చేసి వచ్చారు. ఇక్కడ దాదాపు ఒక 10-15 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి లహరి గారు ఇవాళ మన కొన్ని సందేహాలకి సమాధానాలు చెప్తారు. డాక్టర్ లహరి గారితో ఇవాళ మన స్పెషల్ పాడ్కాస్ట్.